ఇప్పుడు సరిగమ పదనిస స్వరస్థానాలు వేణ మీద ఎక్కడ వస్తాయో చూడండి. ఓపెన్ స్ట్రింగ్ స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఓపెన్ స్ట్రింగ్ సా తర్వాత మొదటిది రే. చుక్క వచ్చిన దగ్గర ముందుది గా, తర్వాత మా. మళ్ళీ చుక్క వచ్చిన తర్వాత ప ద. మళ్ళీ చుక్క దగ్గర ముందుది నీ, తర్వాత సా. ఈ చుక్కలు బట్టి మీరు చక్కగా ఇలా వాయించుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వీణ మీద మీకు చాలా బాగా వస్తుంది. వాయించేటప్పుడు మధ్య మధ్యలోవే నొక్కుతూ ఉండాలి. ఇలాగా మధ్యలోవే నొక్కుతూ ఉంటే స్వరం చాలా బాగా వినిపిస్తుంది అన్నమాట. ఈ మెట్లు అన్నీ ఉంటాయి. మెట్ల మీద చెయ్యి వేలు పడకుండా మధ్యలోనే పెడుతూ వాయించాలన్నమాట. ఇది స్వరాలు నేర్చుకునే విధానం. వీణ మీద ఇలా నేర్చుకోండి అందరూ, చాలా బాగుంటుంది. సరే.